అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడో వచ్చాడు, ఏదో ప్రేరేపించాడు, రెచ్చగొడతాడు, రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. వాడి కుటుంబంతో వాడు దర్జాగానే ఉన్నాడు. కోట్ల రూపాయలు గడించాడు. కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముని కూడబెట్టుకొని వాళ్ళ జీవితాలు వాడు, వాళ్ళ కొడుకుడు, వాళ్ళ మనవళ్ళు ఆనందకరంగా జీవిస్తున్నారయ్యా. నీకెందుకు వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి? నువ్వెందుకు వాళ్ళ కోసం వాళ్ళు వేసేటువంటి రాజకీయ చిచ్చులో, వాళ్ళు వేసేటువంటి విద్వేష చిచ్చులో ఇరుక్కొని నీ ప్రాణాలను ఎందుకు బలి తీసుకుంటావు? నీ కుటుంబానికి ఉన్నది నువ్వు ఒక్కడివే. నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు లేకపోతే నీ కుటుంబ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఎవరైనా సరే హింసాత్మక ఘటనలకు పాల్పడేటువంటి వ్యక్తులు, హింసాత్మకంగా ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి సైకో మూకల ఆలోచనలను విని, ఇలాంటి సైకో మూకల ట్రాప్లో పడి మీ జీవితాలను, మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను. ఏదైనా సరే చట్టబద్ధంగా చూసుకుందాం, చట్టం అనుసరించి చట్టానికి లోబడి ముందుకు కొనసాగుదాం. చట్టానికి ఎవరు అతీతులం కాదు. చట్టం ముందు అందరం సమానమే. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, నువ్వు చేసినటువంటి తప్పిదానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అది ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్త అయినా కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడైనా కావచ్చు, శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ముందుకు కొనసాగుదాం. హింసాత్మక ఘటనలకు ఎక్కడో తావు లేకుండా, విద్వేషాలకు ఎక్కడా స్థానం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక శాంతియుతమైనటువంటి అభివృద్ధి చెందిన గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడంలో మన వంతు పాత్ర పోషిద్దాం. ఎవరు చట్టానికి అతీతులు కారు. ఈరోజు మనకు అధికారం ఉంది కదా, అధికారంలో ఉండి ఏది చేసినా సాగిపోతుంది కదా అంటే ఎల్లకాలం నువ్వే అధికారంలోకి ఉండవు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆ కుర్చీ ఎవరికి పర్మినెంట్ కాదు. ఈరోజు నువ్వు రాజు అయితే మరోనాడు మరొకడు రాజు అవుతాడు. ఈరోజు నీది పెత్తనం అయితే మరోనాడు మరొకరిది పెత్తనం అవుతుంది. అధికారం ఉన్నప్పుడు, మన చేతిలో పవర్ ఉన్నప్పుడు చేతనైతే 10 మంది ప్రజల జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర పురోగతికి కృషి చేయాలి. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి తప్ప నేను మగాణ్ణి, నేను డాన్ని, నేను చేసిందే చట్టం, నేను చేసిందే రాజ్యం, నేను ఇక్కడ నేనే రాజుని, నేనే మంత్రిని అనే తరహాలో ఎవరిని పడితే వాడిని చంపుతా, ఎవరిని పడితే వాడిని హింసిస్తా, ఎవరిని పడితే వాడిని లేపేస్తానంటే కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సైకో మూకలకు ఒక గట్టి గుణపాఠం. ఈరోజు తొడలు కొడుతూ 3 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ సంగతి చూస్తాం, ఎవరి సంగతి ఎవడు చూడడు. ఎవరిది వాడికి కడుక్కోవడమే సరిపోతుంది. ఇక్కడ ఒకళ్ళ సంగతి ఒకళ్ళు ఏం చూస్తారండి? ఒకడినొకడు ఏం చేయగలడు? వాడు తిరగబడితే, వాడు గళాన్ని పెంచి అదే స్థాయిలో నీ మీద తిరుగుబాటు చేస్తే నువ్వు తట్టుకోగలవా? వాడు కూడా చస్తే చస్తాం, పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఏం జరిగితే జరిగిందని ఒక్కసారి ఒక సామాన్యుడు డెసిషన్ తీసుకుంటే, ఓ సామాన్య పౌరుడు నిర్ణయం తీసుకుంటే, ఈరోజు అరాచకాలు చేసేవాడు, ఈరోజు ఆకృత్యాలు చేసేవాడు, ఈరోజు హింసాత్మక ఘటనలు ప్రేరేపించేవాడు తట్టుకొని ఈ రాష్ట్రంలో ఉండగలరా? రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకే ఏదైనా. ఏ రాజకీయ నాయకుడు కూడా శాశ్వతం కాదు. ప్రజలు తలుచుకుంటే మీకు రాజకీయ సమాధిని కొట్టగలరు. మీ రాజకీయ సమాధిలోనే మీ పూర్తి జీవితాన్ని కూడా మగ్గేలా చేయగలరనేది వాస్తవం. కాబట్టి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు, ఈ సైకో మోకలు, ఈ సైకో ఆలోచన తీరు ఏదైతే ఉందో అది పూర్తిగా పోవాలి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, రాష్ట్రంలో హింసా రాజకీయాలను ప్రేరేపించిన, విద్వేషాలను రెచ్చగొట్టిన, రాష్ట్రంలో అశాంతి చెలరేగే విధంగా వ్యాఖ్యలు చేసినా, మాట్లాడినా వారందరి మీద కఠినంగా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా వారి మీద కఠినంగా చర్యలు తీసుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క స్థితిగతులు పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సైకో మోకలు చాలా రెచ్చిపోతా ఉన్నారు. ఆ రెచ్చిపోవడం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచిది కాదు. జై భీమ్, జై భారత్, జై హింద్.